ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది అంటున్నారు. ఓకే, డే బై డే ఈ డయాబెటీస్ పేషెంట్స్ అనేది కూడా పెరుగుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు దట్ అరే రాబోయే టైంలో మనం కూడా డయాబెటీస్ పేషెంట్ కాబోతున్నామని. ఎవరైతే నాకేం కాదులే నేను తిన్నా కూడా అనుకుంటారో, ఇలాగ నైట్ లైఫ్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోక్, తినాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తినడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫస్ట్ ఫేజ్ ప్రీ డయాబెటిక్. ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పారు కదా, ఏ స్టేజ్ లో రివర్సల్ పాసిబుల్ అనేది ఉంది? ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మీరు మీ డైట్ని, లైఫ్ స్టైల్ని ఎలా ట్వీక్ చేశారు, అండర్లైన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని ఎలా అడ్రస్ చేశారు. అయితే పాడ్కాస్ట్ మొత్తంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది అంటున్నారు. ఓకే, డే బై డే ఈ డయాబెటీస్ పేషెంట్స్ అనేది కూడా పెరుగుతున్నారు. అండ్ ఎవరికైతే వన్స్ ఒకసారి డయాబెటీస్ వచ్చిందని ప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక చిన్న దెబ్బ తాకినా కూడా అది మానడం చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకేదైనా వాళ్ళకి ఆల్టర్నేట్ డిసీజెస్ వచ్చినా కూడా మీకు ఫస్ట్ డాక్టర్ అడిగే డయాబెటీస్ ఉందని అడుగుతారు. ఉంది అని అంటే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా మారుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే జెన్జీస్ ఉన్నారో, స్పెషల్గా 20s, 25, అయితే ఎవరైతే ఇంకా 30, 35 వాళ్ళు కూడా ఉన్నారో, సో వాళ్ళకి డయాబెటిక్ ఇందాక మీరు పాడ్కాస్ట్లో అన్నందుకు అంత తొందరగా ఎఫెక్ట్ అయితే కాదు, బట్ వీళ్ళు తొందరగా ఆ బ్రాకెట్లో పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో కానీ చాలామందికి ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల వాళ్ళకి తెలియట్లేదు దట్ అరే రాబోయే టైంలో మనం కూడా డయాబెటీస్ పేషెంట్ కాబోతున్నామని. సో మీరు చెప్పండి, అసలు డయాబెటిక్ అంటే ఏంటి? అండ్ రేపటి రోజున ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా వీళ్ళు డయాబెటిక్స్లోకి రేపటి రోజున ఎంటర్ అయితే దాని పరిణామాలు కూడా ఎంత ఘోరంగా ఉంటాయి అనేది కూడా చెప్పండి. ఓకే, సో మనం తిన్న ఫుడ్ ఏదైతే కార్బోహైడ్రేట్ మోతాదు ఉంటుందో, ప్రోటీన్ ఉంటుందో, ఫైబర్ ఉంటుందో, మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. అది ఏం చేస్తుందంటే ఎండ్ ప్రోడక్ట్ డైజెషన్. కార్బోహైడ్రేట్స్ అంటే కూడా కొంచెం రైస్, ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి, ఇంకా బియ్యంతో ఏదైతే చేస్తారో, మైదాతో ఏదైతే చేస్తారో, మన బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్బోహైడ్రేట్ కింద వస్తాయి. హెల్దీ ఫ్రూట్స్ కూడా కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. మనకి సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఏదైతే పీచు పదార్థం ఉంటుందో దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, పీచు పదార్థం ఉన్నదాన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనుకుంటాం. వీటిలో ఏది తిన్నా కూడా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది యాజ్ అన్ ఎండ్ ప్రోడక్ట్. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనే వెహికల్ ఒకటి తీసుకెళ్లి సెల్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ లెవెల్ ఎక్కువసేపు షుగర్ ఉండిపోతే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ అంటే ఏంటి, మీ బ్లడ్ లెవెల్ ఎక్కువ షుగర్ ఉంది కాబట్టి డయాబెటీస్ అంటాం. మనం కార్బోహైడ్రేట్ తిన్న తర్వాత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్లూకోజ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఇన్సులిన్ ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి సెల్స్కి ఇస్తుంది. సెల్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటాయి. ఇలాగా మనం తిన్న దాని నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. ఇదే ప్రాసెస్ మీరు తిన్నదానికన్నా ఎక్కువ తింటున్నారు అంటే మీ బాడీకి యూటిలైజ్ చేసేదానికన్నా ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు, ఎక్కువ తింటూ ఉన్నారు. ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు ప్యాంక్రియాస్ ఇంకొంచెం ఎక్కువ మోతాదు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసుకుంటే వాటిని సెల్స్లోకి తీసుకుంటాయి. ఇలా మీరు ఒక 6 నెలలు ఎక్కువ మోతాదులో తిన్నారనుకోండి, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ వచ్చింది. ఈ ఒక పాయింట్ తర్వాత ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సెల్స్ రానియవు, ఇన్సులిన్ని లోపలికి రానియవు. ఎందుకంటే మీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్, కాబట్టి ఇన్సులిన్ ఆపేస్తాయి. ఆ ఫస్ట్ స్టేజ్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే సెల్స్ ఏదైతే డోర్స్ ఓపెన్ చేసి ఇన్సులిన్ రామా, గ్లూకోజ్ పట్టుకొని రామా అని చెప్పాలో ఆ ఫేజ్ని ఆగిపోతుంది, మీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి బ్లడ్ షుగర్స్ ఎక్కువగా బ్లడ్లో నిల్చుండిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఎవరికి అర్థం కాదు. కానీ సటిల్ ఇండికేషన్స్ ఏముంటాయి, కొంచెం బెల్లీ ఫ్యాట్ పెరగడము, తినంగానే విపరీతంగా ఆవలింతలు, నిద్ర రావడము, తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లా, అరే తినంగానే నిద్ర వచ్చేస్తుంది, నాకు పడుకోబుద్ధి అవుతుంది, నీరసంగా ఉంటుంది, జాబ్ చేస్తున్నా కూడా అటెంటివ్నెస్ తగ్గుతుంది. దట్స్ ద ఫస్ట్ స్టేజ్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీ సెల్స్ నేను రానియట్లేదు నీకు అని చెప్తాయి. సెకండ్ స్టేజ్ ఏమవుతుంది, ఇన్సులిన్స్ పనిచేయాల్సిన దానికన్నా ఎక్కువ పనిచేస్తే 60 సంవత్సరాలకి ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలో మీరు 1 సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ప్యాంక్రియాస్ ఓవర్గా లోడ్ తీసేసుకుంది అనమాట ఇన్సులిన్ని ప్రొడ్యూస్. అప్పుడు ఏం చేస్తాయి, బ్లడ్ లెవెల్లో నిల్చుండిపోవడం మొదలు పెడతాయి.
దాన్ని మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద గుర్తించుకుంటాం. సో మీరు బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేట్ ఉంటుంది. మీ ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది సెకండ్ స్టేజ్ ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్లో కొంచెం అర్థమవుతుంది, కొద్ది యూరినేషన్ రావడము, ఇంకా వెయిట్ తగ్గాలన్నా కూడా తగ్గలేకపోవడం, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ PCOS ఉండడం, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ రావడం లాంటివి కూడా ఈ ప్రీ డయాబెటీస్కి మనం లింక్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి లింక్ చేయొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ PCOSకి కూడా ఒక రూట్ కాజ్ అనమాట. ఈ 2 స్టేజెస్. థర్డ్ దెన్ కమ్స్ యువర్ డయాబెటిక్ లెవెల్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయింది, ప్రీ డయాబెటీస్ అయిపోయింది, ఇప్పుడు బ్లడ్లో ఎక్కువ మోతాదు షుగర్ నిల్చుండిపోతుంది, మీకు ఇండికేషన్ ఎక్కువ యూరినేషన్ వస్తూ ఉంటుంది ప్రైమరీ ఇండికేషన్ కింద. అప్పుడు వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకుంటారు, మీకు డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ డయాబెటీస్ రేంజ్కి వచ్చేసరికి మీరు 2 రకాల పేషెంట్లను చూసుంటారు. ఒకళ్ళు మందులు తీసుకుంటారు, ఓరల్ హైపోగ్లైసెమిక్స్ తీసుకుంటారు, తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. మన పెద్దవాళ్ళని అడిగినా తింటావా ఏమన్నా అంటే అరే ట్యాబ్లెట్ వేసుకోలేదురా అంటారు. సో అది ఓరల్ హైపోగ్లైసెమిక్స్ అంటే మీరు ఏదన్నా షుగర్ కాంపౌండ్ తింటుంటే ఈ ట్యాబ్లెట్ ఆ షుగర్ని బ్లడ్ లెవెల్లో ఉంచకుండా కొంచెం సెల్స్లకి పంపించడానికి అది హెల్ప్ అవుతుంది. సో టెంపరీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. 2 ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు కూడా, ఇంజెక్షన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో ఏం ప్రాబ్లం అంటే మీరు ప్యాంక్రియాస్ని ఎంతలాగా పనిచేయించారు అంటే అది ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్నే తగ్గించేసుకుంది, అసలు జరగట్లే. కాబట్టి మీరు తిన్న గ్లూకోజ్ ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో దాన్ని అరిగించుకోవాలంటే మీరు ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ తీసుకోవాలి. సో ఎవరైతే నాకేం కాదులే నేను తిన్నా కూడా అనుకుంటారో, ఇలాగ నైట్ లైఫ్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోక్, తినాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తినడము, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవడం, క్వాంటిటేటివ్ న్యూట్రిషన్ లేకుండా తిన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫస్ట్ ఫేజ్ ప్రీ డయాబెటిక్. అయితే ఫస్ట్ ఫేజ్లో రావడానికి ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి, వీటి వల్ల కూడా వస్తాయి చెప్పండి. టీ కాఫీలు ఎక్కువ తీసుకోవడం ద్వారా డయాబెటీస్కి వస్తారా? టీ కాఫీ ఎక్కువ ద్వారా డయాబెటీస్కి వస్తారా? స్టార్బక్స్ లాగా 1 మగ్గు కప్. దిస్ ఈజ్ వాట్ కాఫీ అంటే మన ఉద్దేశంలో కాఫీ పొడి కొంచెం పాలల్లో వేసుకొని తాగుతారు, దాట్ ఈస్ ద కాఫీ. బట్ మీరు ఒక మీల్ని సప్రెస్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తినకుండా కాఫీ తాగి వెళ్ళిపోతున్నారు, లేకపోతే 5 o'clockకి కాఫీ ఎక్కువ మోతాదులో తాగేసి మీ డిన్నర్ని ఆకలి సప్రెస్ చేసేలాగా మళ్ళీ 10ంటికి తింటున్నారు, విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ లీడింగ్ టు ద అన్హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ దాంతోపాటు బయట కాఫీ టీలలో షుగర్ కంట్రోల్ ఉండదు. వాడు ఒక కాఫీ 100 ml కాఫీని వాడు స్వీట్నర్గా చేయాలి అంటే వాడు ఎంత షుగర్ యాడ్ చేయాలి? సో షుగర్ ఓవర్లోడ్ జరుగుతూ ఉంటుంది, మీకు షుగర్ క్రాషెస్. డెఫినెట్గా మీరు అంత మోతాదులో తాగినప్పుడు మీ ఇన్సులిన్స్ ఇంకొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి, మేబీ ఇండైరెక్ట్లీ ఒక రీజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నాకు ఇప్పుడు చాలా సింపుల్గా, ఇప్పుడు ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు, మాకు కూడా అర్థమయ్యేటట్టు ఏంటంటే, ఒక మనిషి డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో మెలుకున్నప్పటి నుంచి పడుకునే వరకు ఎంత మోతాదు షుగర్ అనేది తీసుకోవాలి జనరల్గా? WHO ఏం చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీరు ఒక 15 grams దాకా షుగర్ తీసుకోవచ్చు అని చెప్తుంది, విచ్ ఐ డోంట్ అగ్రీ ఆన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్గా ఎంత చెప్తామంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ మన స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్. దీని నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మనము క్వాంటిఫైడ్ న్యూట్రిషన్లో లేము వేణు గారు, అంటే ప్రోటీన్ లేదు, ఫైబర్ లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ ఏం చెప్తాయి, జనరల్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని వరల్డ్ అంతా తినే వాటి నుంచి ఒక యావరేజ్ డ్రా చేసుకొని పెడతారు. మేబీ మనం ఇప్పుడు జాపనీస్ వాళ్ళతోనో ఇంకెవరైనా ఏషియన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళది చాలా బ్యాలెన్స్డ్ మీల్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బ్యాలెన్స్డ్గా తింటారు, మీట్ పోర్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో, కార్బోహైడ్రేట్స్ ఓవరాల్గా తక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 15 grams ఆఫ్ షుగర్ ఓకే ఏమో, కానీ కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ బాడీస్ మనవి, మనము కార్బ్స్ మీద రన్ అవుతున్నాం మన బాడీ. మనలాంటి బాడీస్కి ఆల్రెడీ షుగర్ అంటే గ్లూకోజ్, మనం తినే ఇంత అన్నం ఎవరం మనం కూర్చొని తిన్నామంటే ఇంకా ఎక్కువ తింటాం మన మోతాదులో. సో కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ డైట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి అడిషనల్గా షుగర్స్ 1 టీ స్పూన్ మీరు మార్నింగ్ కాఫీకి, 1 టీ స్పూన్ ఈవినింగ్ టీకి వేసుకోండి. కానీ ఇంతకు మించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందనో, ఇంకెవరో హెల్దీ తీసుకోండి అన్నారనో తీసుకోవద్దు అన్నది నా ఒపీనియన్. అప్రాక్స్ ఇప్పుడు చెప్పండి ఎంత గ్రామ్స్ ఓవరాల్గా? అంటే 3 teaspoons ఇన్ ఏ డే, 3 teaspoon ఇన్ ఏ డే షుగర్ అనేది మనం తీసుకోవచ్చు. తీసుకుంటే మనం డయాబెటీస్లోకి
దానికన్నా ఎక్కువ తీసుకుంటే డయాబెటీస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు, షుగర్ ఒక్కటే డయాబెటీస్కి ఎప్పుడు కారణం కాదు కళ్యాణ్ గారు. ఒక సింపుల్ కాంపౌండే మనకి ఎప్పుడు కూడా డయాబెటీస్కి కారణం కాదు. ఇప్పుడు మీరు నాగార్జున గారిని తీసుకోండి, ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను రోజు నైట్ ఐస్ క్రీమ్ తింటాను అంటున్నారు, నేను శుభ్రంగా మొత్తం తింటాను. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చెప్తున్నారు ఇలాగే, నాకు స్వీట్ తినంది అవ్వదు, సండే వస్తే నేను మొత్తం తినేసా. వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంది, మిగతా మీల్స్ అన్నీ కూడా వెరీ వెల్ బ్యాలెన్స్డ్, లో ఇన్ కార్బోహైడ్రేట్, హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్. వాళ్ళు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజులో గంటన్నర సేపు జిమ్లోనే ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అండ్ కామన్ ఆడియన్. మీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు, జిమ్ ట్రైనర్స్ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు, ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు. సో ఎక్కడ కూడా న్యూట్రిషన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. సో ఈ 3 teaspoons ఆఫ్ షుగర్ నాగార్జున బాడీకి ఏం చేయదేమో కానీ ఆ 3 teaspoons ఆఫ్ షుగర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసే వినిష బాడీకి ఏదో ఒకటి చేస్తుందేమో. సో డయాబెటీస్ ఈజ్ నెవర్ రిలేటెడ్ టు వన్ సింగిల్ న్యూట్రియంట్ కానే కాదు. అంటే నేనేమనుకున్నాను అంటే ఇన్ని రోజులు ఇప్పుడు మీరు 3 teaspoon ఆఫ్ షుగర్ అన్నారు కదా, ఒక నార్మల్ పర్సన్ ని తీసుకుందాం మన ఇండియాలో, సెడెంటరీగా ఏం చేయకుండా, రైట్, ఏం చేయకుండా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఆర్ దోశ ఇది ఆర్ ఉప్మా, ఈ మూడిట్లకైనా కంపల్సరీ అనేది ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అంటే ఆల్రెడీ ఒక ఇడ్లీ 2 ఆర్ ఉప్మా అయితే ఒక కప్పు ఆర్ దోశ అయితే ఒక పెద్దది, ఇంకా దాంట్లో ప్రోటీన్ ఏం లేదు, ప్రోటీన్ ఏం లేదు. అంటే ఆల్రెడీ అలా 1 spoon వచ్చిందని అనుకోవచ్చా? ఏదండి, గ్లూకోజ్ రిలీజ్, అది మొత్తం కార్బ్ డామినేటింగ్. అంటే 1 spoon ఉంది, 1 teaspoon కన్నా ఎక్కువే. అదొక 3-4 teaspoons షుగర్, 3 వేసుకుందాం మనం. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చేసి ఒక పోర్షన్ ఆఫ్ ఏదైతే బౌల్లో రైస్ అనేది ఉంటుంది, కర్రీ అనేది తక్కువ ఉంటుంది. సో అందులో వచ్చేసి మళ్ళీ రైస్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. మన గ్లూకోజ్ బాడీ యూటిలైజ్ చేయంగానే ఎడిషనల్ గురించి మాట్లాడుకుందాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి యూటిలైజ్ చేయంగానే అడిషనల్ గా ఒక 2 teaspoons 3 teaspoons షుగర్ అనుకున్నా, మధ్యాహ్నం యావరేజ్ గా అలా వేసుకున్నా, డిన్నర్ యావరేజ్ అలా వేసుకున్నా కూడా యూఆర్ కన్జ్యూమింగ్ ఆల్మోస్ట్ లైక్ 15 grams 20 grams ఆఫ్ షుగర్ అడిషనల్ గా మీ బాడీకి న్యాచురల్ ఫుడ్ ద్వారా, అంటే షుగర్ తినకుండానే షుగర్ రూపంలో మీ బాడీకి వస్తుంది. షుగర్ తినకుండానే షుగర్ రూపంలో మనకి ఆల్రెడీ అడిషనల్ గా 15 తీసేసుకున్నాం స్పూన్స్, రైట్. యాక్చువల్ గా 3-4 తీసుకోవాల్సింది 15 తీసేసుకున్నాం. మళ్ళీ దీంట్లో యాడ్ ఆన్ గా టీ కాఫీ వీళ్ళే టీ కాఫీ, స్వీట్స్, మిల్క్ నుంచి కూడా కొంత మోతాదులో షుగర్ ఉంటుంది దాంట్లో. ఇట్స్ అ న్యాచురల్ స్వీట్నర్, లాక్టోజ్ ఉంటుంది. మిల్క్, టీ కాఫీ, దాని తర్వాత మళ్ళీ స్వీట్స్, మళ్ళీ దాని తర్వాత జ్యూసెస్, మళ్ళీ దాని తర్వాత కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా యాడ్ ఆన్లో అడిషనల్గా ఈ జనరల్ లైఫ్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళు డయాబెటీస్కి వస్తారు స్టేజ్ 1 అని అడుగుతున్నా. అంతే ఈజీగా వస్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఇంతకు ముందు ఏజ్ గ్రూప్ మనకి అబౌట్ 30 అంటే డయాబెటీస్ వచ్చేది, మీకు కూడా తెలిసే ఉంటుంది, 30 వచ్చేది. ఇప్పుడు నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ కిడ్స్లో మాకు యాజ్ యంగ్ యాజ్ 10 years నుంచి ఉన్నారు ఒబెసిటీ పిల్లలు. మా క్లయింట్స్ కింద యాజ్ యంగ్ యాజ్ 10 years ఉన్నారు. 10th class పిల్లలకి పీరియడ్స్ రాకుండా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనము ఒక నెంబర్ని డిరైవ్ చేసేసి న్యూట్రిషన్ ఒక జనరలైజ్డ్, అంటే ఇంత షుగర్ తీసుకోండో లేకపోతే ఇంత కార్బోహైడ్రేట్కి లిమిట్ చేయండో అని చెప్పేదానికన్నా న్యూట్రిషన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. మీరు లీన్గా ఉన్నారు, మీకు ఒక కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, లేదా మీరు లీన్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ బేసిక్ BMI అంటారు చూడండి, రెస్టింగ్ ఫేజ్లో ఉన్న మెటబాలిజం రేట్ బాగా హైగా ఉన్నప్పుడు మీకు ఒక కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఉంటుంది, నాకు ఒక కార్బోహైడ్రేట్ టాలరెన్స్. సో మీ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ అన్నది మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ బట్టి, మీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి, మీ ఏజ్ అండ్ జెండర్ని బట్టి కూడా మారుతుంది. సో న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంత చెప్పింది, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇంత చెప్తున్నాయి కదా అని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ మనం ఇచ్చాము అంటే కనుక అది మోస్ట్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. సో గో మీట్ ఏ క్లినికల్ డైటీషియన్, ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకొని నా రిక్వైర్మెంట్ ఇది, నా ఎనర్జీ లెవెల్స్కి ఇంత సరిపోతుందని అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి 200 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ లంచ్లో తీసుకోండి. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న అతను ఒబీస్ అనుకోండి, ఒక 100 kgs ఉన్నాడు అనుకోండి, ఆయన చిన్న కప్పు తిన్నాడు అనుకోండి, అక్కడే కూలిపోతాడు, కొలాప్స్ అయిపోతాడు. బికాజ్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఆన్ లో కార్బ్. మన ఫోకస్ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే హై ప్రోటీన్ మీద, హై ఫైబర్ మీద వెళ్ళట్లేదు. సో బేసిక్ ఎడ్యుకేషన్ మీరు అందరూ గెయిన్ చేసుకున్నారనుకోండి, ఓకే ఇవన్నీ మ్యాక్రోస్ అంటారు. న్యూట్రిషన్ ఈజ్ వెరీ సింప్లిఫైడ్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఆల్సో, మనకు అర్థం కానప్పుడు. సో అంటే ఇక నాకు అర్థమైంది ఏంటంటే క్లినికల్ డైటీషియన్ దగ్గరికి, మీ ఇలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి
సో వాట్ ఎవర్ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకొని లైఫ్ స్టైల్ తగ్గట్టు అనాలిసిస్ చేయించుకొని కొంచెం చేంజెస్ తీసుకొస్తేనే అది కరెక్ట్. ఇంకా అంతేగాని ఇండియన్ ప్రతి ఇంట్లో ఈరోజు ప్రతి ఫీమేల్ డాక్టర్స్ అయిపోయారు అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ ప్లస్ సోషల్ మీడియాలో అవేర్నెస్ ఉంటుంది. ఫస్ట్ అసలు న్యూట్రిషనిస్ట్ అన్న పేరుతో ఒక డిగ్రీ లేకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు. 3 months సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు పెట్టుకుంటే, అంటే మీరు ఒక ఇంజనీరింగ్ MBA గ్రాడ్యుయేట్ CAనో ఇంకా నాన్ పారామెడికల్ రిలేటెడ్ లేకుండా ఒక 2 months 3 months సర్టిఫికేషన్ చేసుకొని న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకుంటారు. ఎస్. అండ్ ఇంకోటి కూడా దీనికి యాడ్ ఆన్ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అని చెప్పారు కదా, ఏ స్టేజ్లో రివర్సల్ పాసిబుల్ అనేది ఉంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ రివర్సల్ అని చెప్పేసి కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేది మార్కెట్లో వచ్చాయన్నమాట. అన్ని స్టేజెస్లో అడ్రస్ చేయొచ్చు కళ్యాణ్ గారు. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్ మనం అడ్రస్ చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కాకుండా టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్కి కూడా మనము వాళ్ళకి నార్మల్ ఓరల్ మెడికేషన్ దాకా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్సెప్ట్ టైప్ 1 డయాబెటీస్ అంటే అదొక ఆటోఇమ్యూన్ డిజార్డర్, మీరు ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. వాళ్ళకు కూడా బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ మీద మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. కానీ ఏ ఏజ్ గ్రూప్లో మీకు డయాబెటీస్ వచ్చినా 2 రకాలు. మీరు అన్న చూడండి, డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ దేని మీద ఫోకస్ చేస్తాయంటే 3 months HbA1c మీద ఫోకస్ చేసుకుంటే మీ డయాబెటీస్ రివర్స్ అయిపోయిందని చెప్తాయి. కానీ డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇంతకుముందు 4 ఇడ్లీలు తిన్నా షుగర్ పెరగట్లేదు అంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు 3 ఇడ్లీలు తిన్నా కూడా మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడం, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ డయాబెటీస్ రివర్సల్. ఏదైతే వీళ్ళందరూ డయాబెటీస్ రివర్సల్ అంటున్నారో మేనేజ్మెంట్ మాత్రమే అది. సో ఐ నెవర్ యూజ్ లైక్ ఏ డయాబెటీస్ రివర్సల్ అని చెప్పను. ఒకసారి డయాబెటీస్ వచ్చి మీ ప్యాంక్రియాస్ని ఓవర్గా ఫంక్షన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద ఫోకస్ చేసుకుంటూ ఫర్దర్గా ప్యాంక్రియాస్ని ఓవర్గా వర్క్ చేసే లాంటి డైట్ మీద వెళ్ళకుండా మీరు ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందో, మీ HbA1c మనం మెజరింగ్ యూనిట్ కింద తీసుకుంటాం కాబట్టి ఏ స్టేజ్లో అయినా యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ లీడ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ వేణు గారు. ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటపడి ఫోకస్ ఆన్ 4 pillars ఆఫ్ యువర్ హెల్త్. స్లీప్ ఒకటి, మీ న్యూట్రిషన్ ఒకటి, టైంకి తినడం, టైంకి పడుకోవడం, బ్యాలెన్స్డ్ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ ఒకటి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. మనకి మసిల్ పర్సంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత కార్బోహైడ్రేట్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్సెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, మనకి తినంగానే బ్లడ్ షుగర్ పెరిగిపోయే ఎలాంటి బాడీస్ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. అప్పుడు మీరు డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా రివర్సల్ చేసుకొని వచ్చినా అది కాదు ఎండ్ గోల్. ఒక గులాబ్ జామ్ భయపడకుండా మీరు తినాలంటే మీకు మసిల్ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అది జిమ్ చేయాలనే లేదు, మీరు యోగా ఎంజాయ్ చేస్తారా, వాకింగ్ ఎంజాయ్ చేస్తారా, ఎనీ ఫిజికల్ స్పోర్ట్ యూ చూస్, మేక్ ష్యూర్ దట్ 40 minutes ఇన్ ఎ డే, 1% ఆఫ్ యువర్ 24 hours అంతే. ఆ 1%ని తీసుకొని మీరు ఫిజికల్ యాక్టివిటీ కేటాయించగలిగితే డయాబెటీస్ని డిలే చేసుకోవచ్చు. డైట్లో అక్కడ ఇక్కడ కాంప్రమైజ్ అయినా 1-2 days ఏదైనా చీట్ మీల్ తిన్నా మీరు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటున్నారు అంటే కనుక, మినిమం ప్రోటీన్ రిక్వైర్మెంట్ని మీట్ అవుతున్నారు అంటే ఎంత డిలే చేసుకోవచ్చు అన్న అంత రివర్సల్కైనా సేమ్ ఫార్ములా అప్లికబుల్లో ఉంటుందన్నమాట. సో ఎట్ ఎనీ స్టేజ్ యూ క్యాన్ బీ అవుట్ ఆఫ్ డయాబెటీస్ హ్యాపీగా. చాలా మంది డయాబెటీస్ పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉంది ఛాన్స్ ఉంది, టెన్షన్ పడకండి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మీరు మీ డైట్ని లైఫ్ స్టైల్ని ఎలా ట్వీక్ చేశారు, అండర్లైన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని ఎలా అడ్రస్ చేశారు. 60 years లో కూడా డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కళ్యాణ్ గారు. సూపర్. వెన్ ఐ సే రివర్స్, మేనేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇట్స్ ఆల్ అబౌట్ రైట్ క్లినికల్ డైటిషియన్ అనేది కన్సర్న్ అయ్యి దాని తర్వాత వాళ్ళ గైడెన్స్ తీసుకొని డిసిప్లిన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. అది ఉండాలి. మళ్ళీ ఇది వీడియో చూసేసి రివర్స్ అని చెప్పి మళ్ళీ 4 స్వీట్లు ఎక్కువ తినగల అట్లా కాదు. సో అండర్ ద గైడెన్స్. ఓకే.